నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా చేపడితే కఠిన చర్యలు తప్పవని చిట్యాల మండల తహసీల్దార్ హేమ అన్నారు. చిట్యాల మండలంలోని కాళ్లపల్లి వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నందున ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చిట్యాల తహసీల్దార్ హేమ తెలిపారు. పట్టుకున్న ట్రాక్టర్లను చిట్యాల పోలీసులకు అప్పగించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. చిట్యాల మండలం కాళ్లపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను ఈరోజు మా ఆఫీస్ ముందు నుండి ఇసుకతో ట్రాక్టర్లు పోతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. అటు ట్రాక్టర్ల యజమానుల ట్రాక్టర్ డ్రైవర్ల వద్దనున్న డ్రైవర్లను విచారించగా వాళ్ళకు సంబంధించిన ఆ ట్రాక్టర్ ఓనర్లు పేర్లు తెలియజేయడం జరిగింది. అటు ట్రాక్టర్ ఓనర్ల పేర్లు మేకల తిరుపతి, కాల్వపల్లి గ్రామం, గజనాల మహేందర్, జూకల్ గ్రామం, బోయిని రాజేష్, దమ్మన్నపేట గ్రామం, ఎర్రవేణి లలిత, కాల్వపల్లి గ్రామం. ఈ ట్రాక్టరు దీనికి సంబంధించిన ఇసుకతో సహా ఇటు ట్రాక్టర్లను చిట్యాల ఎస్ఐ పోలీస్ స్టేషన్లో సేఫ్ కస్టడీ కోసం ఎస్ఐ గారికి అప్పగించడం జరిగింది. ఇటు దానిపై తదుపరి వారిపై చట్టరీత్యా చర్యలు గైకొనడం జరుగుతుంది. ఇక ముందు అక్రమంగా ఇసుక ఎవరు తరలించినా నిబంధనల మేరకు వారిపై చర్యలు తప్పకుండా గైకొనడం జరుగుతుంది.